హాయ్ అండి. ఎగ్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అదేవిధంగా కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా అయితే నేను వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ వాటర్ అనేది పోసుకొని అరగంట పాటు పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే గుడ్లు అనేది కూడా ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు అనేది వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ కలర్ అయితే రావాలి. వీటిని అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు అనేది తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే సగం నిమ్మ చెక్క పిండేసుకుని ఆ నిమ్మకాయ చెక్క కూడా అందులో వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం ఒక కడాయిలోని మనం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, కొద్దిగా కారం, సాల్ట్, పసుపు, అలాగే ధనియాల పొడి, కొద్దిగా బిర్యానీ మసాలా, ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే మనం పెరుగు అనేది వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా నిమ్మరసం, ఇక్కడ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇప్పుడు వీటిని కూడా మనం బాగా అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఉడకబెట్టిన గుడ్లు, అలాగే ఒక చిన్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం గ్రేవీ అనేది వస్తుందండి. సో అందుకని టమాటా అనేది యాడ్ చేసుకున్నాం ఇక్కడ. వీటిని బాగా కలుపుకొని ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనకి నీరు అనేది బాయిల్ అయ్యింది కదండి. ఇప్పుడు ఇందులో అయితే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వాటర్ మొత్తం తీసేసి రైస్ అయితే వేసేసుకోవాలి. ఈ రైస్ అనేది మనకి కేవలం 70% మాత్రమే ఉడకాలండి. ఎక్కువ ఉడికింది అంటే మన బిర్యానీ అనేది ముద్ద అయిపోతుంది. ఇక్కడ బిర్యానీ రైస్ అనేది చూడండి, ఇలా నొక్కగానే ఈ పలుకు అనేది ఉండాలి. దీన్ని మనం 70% వరకు కుక్ అయ్యింది రైస్ అని అంటామన్నమాట. ఈ విధంగా అయితే మనం రైస్ని చెక్ చేసుకోవచ్చండి. ఇక మొత్తం కూడా వాటర్ అనేది తీసేసి ఈ స్ట్రైనర్ తోటి మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని కూడా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పుదీనా వేసుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు నేను ఇక్కడైతే బిర్యానీ మసాలా అయితే కొంచెం తీసుకుంటున్నానండి. దీన్ని స్ప్రింకిల్ చేసుకోవాలి పైన. అలాగే బాయిల్ చేసిన రైస్ వాటర్ని 1 కప్పు వాటర్ వరకు వేసుకున్నాను. ఇక్కడ నేను కలర్స్ అయితే ఏమీ వాడనండి, ఫుడ్ కలర్స్. నేను ఎప్పుడు కూడా బిర్యానీ చేసినప్పుడు పసుపుని వాటర్లో కలిపి అయితే వేస్తాను. ఇది కూడా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ బిర్యానీ పాట్ని మనం 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకోవాలి. అంతే అండి. ఇప్పుడు చూడండి, మన వేడి వేడి ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు చూపిస్తాను చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఈ వీకెండ్కి అయితే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఎగ్ దమ్ బిర్యానీ. మా చెల్లెలకు కూడా చాలా నచ్చింది, తను కూడా బాగుందని చెప్పిందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.